హాయ్ గైస్, వెల్కమ్ టు వెబ్ టెక్నంద్ర. టుడే మీకోసం మంచి వీడియో తీసుకొచ్చాను అబౌట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు 1 ఇయర్ కంప్లీట్ అయింది స్ప్రింగ్ బోర్డ్ లాంచ్ చేసి. సో ఈ 1 ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఒక మంచి హ్యాకథాన్ అని కండక్ట్ చేస్తున్నారు ఫర్ గర్ల్స్ కి ఉమెన్స్ కి హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ఏఐ యాక్టరైట్ ఉమెన్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. సో టుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. టుడే ఓన్లీ స్టార్ట్ ద రిజిస్ట్రేషన్. సో ఇయర్ ద వై షుడ్ టు జాయిన్ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ అంటే కెరియర్ ఆపర్చునిటీ కోసం, స్కిల్స్ కోసం, ఐడియాస్ గురించి మనం ఈ జాయిన్ అవ్వచ్చు హ్యాకథాన్ లో ఉమెన్స్. సో ఇంప్రెస్ టీమ్స్ అంటే మేక్ ఇంపాక్ట్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవడం ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా జాయిన్ అవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చే స్కిల్ ఎన్హాన్స్మెంట్. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చే స్కిల్ ఎన్హాన్స్మెంట్. సెకండ్ వన్ కెరియర్ గ్రోత్. థర్డ్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్. తర్వాత ఇంపాక్టబుల్ సొల్యూషన్స్. ఫిఫ్త్ వన్ ఎగ్జలేటివ్ ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవడం వల్ల మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన దాని వల్ల అంటే గెలిచిన వాళ్ళకి టాప్ మెంబర్స్ కి ప్రైజెస్ కూడా ఉంటుంది. సో ఈ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ వస్తుంది. మీరు ఈ సర్టిఫికేషన్ వల్ల మీరు ఆన్లైన్ లో లింక్డ్ఇన్స్ లో కానీ ఎక్కడైనా రెజ్యూమ్స్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నారంటే 1 ఇయర్ కంప్లీట్ అయింది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి ఫ్యూచర్ కనెక్ట్ చేయడం వల్ల వన్ ఇయర్ ఈస్ కంప్లీట్ అయ్యి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ రావడం. సో ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల వాళ్ళు కొత్తగా మనకి 1 ఇయర్ 1 ఇయర్ తర్వాత యానివర్సరీ సందర్భంగా మనకి ఏఐ యాక్యురేట్ గా హ్యూమన్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ హ్యాకథాన్ కి మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్ మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి స్టార్ట్ డేట్ వచ్చి ఈ రోజే స్టార్ట్ అయింది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో టుమారో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. బట్ మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎండ్ అనేది ఎప్పుడంటే ఫిబ్రవరి 14th ఎండ్ అవుతుంది. సో ఫాస్ట్ గా మీరు అప్లై చేసుకుని అలానే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చేసిన మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఎవరికంటే 12th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి, లేకపోతే ప్రెసెంట్ ఇప్పుడు బీటెక్ లో చదువుతున్న స్టూడెంట్ ఆర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో who are the eligible for this program? First one is who have been completed intermediate or purchasing, or who have been completed graduate or postgraduate. These are the eligibility for the application for Infosys a accurate human hackathon. So are you understand? Only this eligibility for 12 standard students present who are studying BTech students or who are completed BTech or postgraduate students only eligible. How can we apply this program? So simply I can say explain clearly. చాలా మీకు అందరికి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అకౌంట్ అని ఉన్నప్పుడు జస్ట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని మీరు సెర్చ్ లో ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ అందరూ తెలుసుకుని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో సర్టిఫికేషన్ ఫ్రీ కోర్సెస్ వింటాం. సేమ్ ఆ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఇక్కడ స్క్రోల్ డౌన్ వస్తుంది. ఈ స్క్రోల్ డౌన్ అయిన ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఇక్కడ స్క్రోల్ డౌన్ చూపిస్తుంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఏ యాక్యురేట్ హ్యూమన్ హ్యాకథాన్ రిజిస్టర్ నౌ ఉంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేజ్ అని ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి, సర్వే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ ఐ యాక్యురేట్ హ్యూమన్ కి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఏం చేయాలంటే రిజిస్టర్ నౌ నొక్కాలి. రిజిస్టర్ నవీన్ తెచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ వల్ల జాయిన్ అవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ ఐ వాజ్ క్రియేటెడ్ ద వన్ పీడిఎఫ్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఏఐ యాక్యురేట్ హ్యూమన్ హ్యాకథాన్ పార్టిసిపేటెడ్. After the participation, we get the download and certificate. We get the download certificate while using the your location where we can save it in our computer. After the get the certificate, we can use the in your resume or in your LinkedIn post or portfolio websites. Coming to the third point, you can update in your LinkedIn profile. You can post your LinkedIn. I so and so I was participating in Infosys I accurate woman hackathon. I get the certificate. This is my happiness and so on. So you can post. Next, enhance your job intensive application. మీరు ఎప్పుడైనా జాబ్స్ కి అప్లై చేసినప్పుడు ఈ రెజ్యూమ్స్ కూడా మీకు రెజ్యూమ్స్ కూడా సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు. హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పార్టిసిపేట్ చేశాను, మీకు నాకు ఇట్లా సర్టిఫికేట్ వచ్చిందని కీప్ చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, మీకు స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అండ్ సోషల్ మీడియా షేర్ చేస్తారు. యాజ్ యూ నో లింక్డ్ఇన్ లో కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్స్ లో కానీ. సో మీరు ఎక్కడైనా మీరు ఈ పోస్ట్ అన్ని నాకు స్పాన్సర్ ఇట్లా హ్యాకథాన్ పార్టిసిపేట్ నాకు సర్టిఫికేట్ వచ్చిందని మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు ఇందులో ఆన్లైన్ లో. నాట్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు సమ్ అంటే నెట్వర్కింగ్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు ఒక మెంటర్స్ కూడా ఒక ఫ్రెండ్స్ కూడా ఒక కనెక్టివిటీ కూడా వస్తుంది లింక్డ్ఇన్ లో కానీ ఎందులోనే మనం పోస్ట్ చేసినప్పుడు. నాట్ ఓన్లీ జాబ్స్ పర్పస్ ఎందులోనే మీరు వాడుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ మీ కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ చేయమన్నా సరే ఈ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు. సో కమింగ్ టు హియర్, హౌ కెన్ వి రిజిస్ట్రేషన్ హియర్? ఆల్రెడీ నేను చెప్పా కదా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ ఇది ఓపెన్ చేసినప్పుడు మన ఇక్కడ మనకి మనం ఫస్ట్ వీ హావ్ టు క్లిక్ హియర్. సో వెయిట్ సారీ గైస్. సో register now, click register now, click. Then after it automatically redirected. So wait, the page is loading. So okay, మనం ఇందాక ఆల్రెడీ చేసాం కదా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. క్లారిటీ జరుగుతుంది. పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ డేటా కలెక్షన్ filtrate accurate human hackathon. A program designed provide human opportunity to develop inactive solution real world problems throughout Springboard. సో ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ది యువర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ రిజిస్టర్ ఐడి. మీకు ఆల్రెడీ మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. మెయిల్ ఎంటర్ చేస్తున్న వెయిట్ చేయండి గైస్. మీ మీ ఓన్ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను నా ఒక మెయిల్ ఐడి అనేది. ఇక ప్లీజ్ కి పర్సనల్ ఇన్ఫ్లుయెంట్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు యువర్ అదర్స్ పర్సన్ వి ఆర్ అన్రిలేటెడ్ బిజినెస్ పర్పస్ క్వరీ. సో ఈ మెయిల్ అని మీరు ఎవరికి చేంజ్ చేయొచ్చు. జస్ట్ మీ మెయిల్ ఎంటర్ చేయండి ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఎంటర్ చేస్తున్నాను. మీ రిజిస్ట్రేషన్ అయిన అంటే ఇన్ఫోసిస్ బట్టి మీరు సర్టిఫికేషన్ చేంజ్ చేస్తారు కదా, ఆ మెయిల్ ఒక ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్. యాజ్ పర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మీరు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఫ్రీ సర్టిఫికేట్ చేసినప్పుడు మీరు ఏ మెయిల్ మీ నేమ్ ఇచ్చారు ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ యాజ్ పర్ మీకు యాజ్ పర్ మీకు క్లియర్గా ఇస్తాను మీ సర్టిఫికేట్ ఇదే నేమ్ వస్తుంది. ఐఎమ్ గివింగ్ సమ్ నేమ్. ఐఎమ్ గివింగ్ సాకరి నరేంద్ర. You will enter your name. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ జెండర్. సో మీరు మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్. సో ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను కదా, దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ 12th క్లాస్ స్టూడెంట్స్ అండ్ pursuing who are present or studying in the graduates who have completed graduate or postgraduate students are eligible. So as a graduate, clip it based on your category. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆక్యుపేషన్. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, రిటైర్ అయితే రిటైర్, హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్. యాజ్ ఎ స్టూడెంట్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ అని క్లిక్ చేసుకోండి. ఆఫ్టర్ సీ యువర్ టీమ్ ఆఫ్ యువర్ చాయిస్ టు పార్టిసిపేట్ ఇన్ అండ్ యాక్యురేట్ హ్యూమన్ హ్యాకథాన్. ప్లీజ్ డోంట్ కీ ఎనీ పర్సనల్ ఐడెంటిఫైయర్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు అనదర్ పర్సన్. సో ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు. ఈ 3 హ్యాకథాన్ సంబంధించిన కరికులమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్. సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ హ్యూమన్ ఇన్వర్ట్ ఇన్క్లూషన్. సో ఇందులో మీకు నచ్చిన హ్యాకథాన్ సంబంధించిన ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఎంటర్ చేసుకుంటున్నాను. సెకండ్ చూపిస్తున్నాను. సింపుల్ గా ఏం లేదు రిజిస్ట్రేషన్ అవడానికి. జస్ట్ మీ మెయిల్ ఎంటర్ చేయండి, మీ ఫుల్ నేమ్ ఒకటి, సెలెక్ట్ యువర్ జెండర్. మనం మీ జెండర్ సెలెక్ట్ చేసుకుని యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ అయితే మీరు ప్రెసెంట్ ఏ ఆక్యుపేషన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. కరెంట్ ఆక్యుపేషన్. నెక్స్ట్ మీరు ఇందులో ఏ చాయిస్ బేస్ మీద మీరు పార్టిసిపేట్ చేస్తున్నా మనకి ఇక్కడ త్రీ టీమ్స్ ఇచ్చారు. ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా సబ్మిట్ చేయండి. తర్వాత ఆర్ యూ షూర్ అని వస్తుంది, థ్యాంక్ యూ అని వస్తుంది. యువర్ యాక్యురేట్ ఉమెన్ హ్యాకథాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ రిటర్న్ హోమ్ పేజ్. సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మనం ఒకసారి మెయిల్ ఐడిలో చూద్దాం ఏమన్నా అప్డేట్ వచ్చిందో, ఏమన్నా మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఏమన్నా వచ్చిందో రాలేదో చెక్ చేసుకుందాం.
సో ఏమి రాలేదు. బట్ వెయిట్ చేయండి 2-3 డేస్‌లో మనకి మెయిల్ వస్తది. సో మెయిన్‌గా ఆల్రెడీ చెప్పారు గాని ఈ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ then what is the benefit of this program for participating of springboard a accurate women hackathon? First one we get the skill enhancement, career growth, networking, in powerful solution, exclusive opportunity. So these are the main benefits participating. After the participating, who are the get the first? If we get the prize money or any offer. Second point, we can download certificate online and we can use this certificate in your resumes. So on and I part suppose when HR asked you what is what are the your certificates has been get. So simple I was gained in Infosys a accurate woman hackathon has participated. I get some so on so on. I was build some projects on so on so on. Step coach. Tell in and not only as already I showed LinkedIn పోస్ట్ చేసుకోవచ్చు అండ్ లింక్డ్ఇన్ జాబ్స్ కూడా ఇంటర్న్షిప్స్ కూడా మనకి యూజ్ అవుతుంది సోషల్ మీడియాలో కమ్యూనికేషన్స్ కనెక్షన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు నెట్వర్క్ బిల్డప్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ప్రోగ్రామ్ సో క్లియర్ గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఏఐ హ్యూమన్ హ్యాకథాన్ ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పారు 1 year anniversary the info springboard Pragati future, we are treated to announce info springboard app. There is a chance to show your innovative ideas. So 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మనకి బెస్ట్ మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు సో మీరు అందరూ అప్లై చేసుకోండి ఫాస్ట్ గా సో టైం కూడా లేదు సో 1 week ఉంది సో స్టూడెంట్స్ వెళ్ళి ఫాస్ట్ గా అప్లై చేసుకోండి మంచి ఆపర్చునిటీ గెయిన్ చేసుకోండి సో అర్థమైంది కదా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ అయిపోవడం అయిపోతుంది సో సింపుల్ ఆల్రెడీ నేను ఇన్ఫోసిస్ బోర్డ్ లో ఫ్రీ కోర్సెస్ ఎలా గెయిన్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు యూజ్ ఏంటో నేను క్లియర్ గా వీడియో చేసిన ఆ వీడియో సంబంధించిన నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసుకోండి అండ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పాత్ ప్రైవేట్ ఫ్యూచర్ ఫోర్త్ గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను ఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది సమ్ స్టూడెంట్స్ కి ఇంకా మెయిల్స్ రాలేదు వెయిట్ చేయండి మెయిల్స్ వస్తాయి సో దిస్ ఈస్ అబౌట్ ఇన్ఫోసిస్ ఏఐ ఐక్రెట్ హ్యూమన్ హ్యాకథాన్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి అప్డేట్ గురించి థ్యాంక్ యూ గైస్